ఢిల్లీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ ముగింపు వేడుకలు బీటింగ్ ద రీట్రీట్ లో ఆకట్టుకున్న త్రివిధ దళాల విన్యాసాలు హాజరైన రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానితో సహా పలువురు ప్రముఖులు స్వచ్ఛ భారత్ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్న రాష్ట్రపతి పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి తొలిసారి ప్రసంగించిన రామ్నాథ్ కోవింద్ బ్యాంకింగ్ సేవలు పేదవారికి మరింత చేరువ కావాలన్న రాష్ట్రపతి పేదలు ఉన్నత వర్గాల మధ్య వ్యత్యాసం తగ్గాలని రామ్నాథ్ కోవింద్ ఆకాంక్ష ఆర్థిక సర్వేను ఉభయ సభల్లో ప్రవేశపెట్ట కేంద్ర ఆర్థిక మంత్రి 2017-18లో 6.75% వృద్ధి రేటు నమోదవుతుందని ఆర్థిక సర్వే వెల్లడి రాబోయే బడ్జెట్ ప్రతి ఒక్కరి ఆకాంక్షలను నెరవేరుస్తుందన్న ప్రధాని ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదానికి విపక్షాలు సహకరించాలని మోదీ వినతి వేరుశెనగ మినుము రైతులకు మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోండి నీరు ప్రగతి టెలికాన్ఫరెన్స్ లో అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక వివరాలు గణతంత్ర దినోత్సవ వేడుకల ముగింపు చిహ్నంగా నిర్వహించే బీటింగ్ ద రీట్రీట్ ఈ రోజు ఘనంగా జరిగింది ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ విజయ్ చౌక్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ త్రివిధ దళాధిపతులు పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు ఈ వేడుకల్లో త్రివిధ దళాల బ్యాడ్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి సైనిక నౌక వాయుసేన దళాలు 26 రకాల బ్యాండ్ విన్యాసాలను ప్రదర్శించాయి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ప్రారంభం కాగానే ఉభయ సభలను ఉద్దేశించి పార్లమెంట్ హాల్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తొలిసారి ప్రసంగించారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాల పురోగతిని ఆయన ప్రసంగంలో ప్రస్తావించారు స్వచ్ఛ భారత్ అభియాన్ బీమా పథకాల ద్వారా ప్రజలు లబ్ధి పొందుతున్న అంశాలు 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా యోజనతో సహా పలు అంశాలను ఆయన ప్రసంగంలో ప్రస్తావించారు 2018లో దేశ స్వప్నాలను సాకారం చేసేందుకు కృషి చేయాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఉభయ సభలను ఉద్దేశించి పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఈరోజు ఆయన ప్రసంగించారు 69వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో 10 ఆసియాన్ దేశాధినేతలు పాల్గొనడం శుభపరిణామమన్నారు ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణకు సంబంధించిన ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోదం లభిస్తుందని ఆశిస్తున్నట్లు రాష్ట్రపతి పేర్కొన్నారు స్వచ్ఛ భారత్ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు స్వచ్ఛాలయాల నిర్మాణంతో మహిళలకు సామాజిక న్యాయం జరుగుతోందన్నారు బ్యాంకింగ్ సేవలు పేదవారికి మరింత చేరువ కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు స్వయం సహాయక సంఘాలను ప్రభుత్వం మరింత ప్రోత్సహించాలన్నారు నవభారత నిర్మాణంలో 2018వ సంవత్సరం కీలకమైందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ జాతి పునర్నిర్మాణ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందన్నారు ఇది ఏదో ఒక రాజకీయ పార్టీ కొందరి వ్యక్తులతో సాధ్యం కాదని 130 కోట్ల భారతీయులతోనే సాధ్యమన్నారు 2022 నాటికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతుందని అప్పటికల్లా స్వాతంత్ర సమరయోధులు కలలు కన్న భారత్ను ఆవిష్కరించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు పార్లమెంట్ లైబ్రరీ భవనంలో ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశం ఈ రోజు జరిగింది ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంపై అన్ని పార్టీలతో చర్చించాలని నిర్ణయించారు ఈ సందర్భంగా దావోస్ లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తీర్మానం ప్రవేశపెట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న అంశాలతో పాటు విశాఖ రైల్వే జోన్ కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు తదితర పెండింగ్ సమస్యలను కాకినాడ ఎంపీ తోట నరసింహం ఈ సందర్భంగా ప్రస్తావించారు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో నిర్ణయాత్మక చర్చలు జరిగేందుకు సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ విపక్షాలను కోరారు ఢిల్లీలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సమావేశాల్లో ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం కోసం ఏకాభిప్రాయం సాధించేందుకు అన్ని పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు మంత్రి తెలిపారు గత సమావేశాల్లో లోక్సభలో ఈ బిల్లు ఆమోదం పొందినప్పటికీ రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందకుండా కాంగ్రెస్ అడ్డుకుంటుందన్నారు విపక్షాలు లేవనెత్తే ప్రతి అంశంపైన చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని నఖ్వీ పేర్కొన్నారు
జన్మభూమిలో ప్రజల నుంచి వచ్చిన వినతులన్నీ ఈ నెలాఖరులోగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. నీరు ప్రగతి, వ్యవసాయ రంగ పురోగతిపై ఈ రోజు ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇటీవల జరిగిన దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో వ్యవసాయం, ఆహార భద్రతపై ఫలప్రదమైన చర్చ జరిగిందని ముఖ్యమంత్రి తెలిపారు. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ నమూనా ప్రపంచ దృష్టిని ఆకర్షించిందన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఈ ఏడాది వేరుశెనగ దిగుబడులు గణనీయంగా పెరిగాయంటూ వేరుశెనగ, మినుము రైతులకు మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెరుగుతున్న పంట దిగుబడులను దృష్టిలో పెట్టుకుని జిల్లాలలో గోడౌన్లను అందుబాటులో ఉంచడంపై కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. వీటిపై నివేదిక రూపొందించాలని సూచించారు. ఆక్వా రంగంలో కాలుష్యాన్ని పూర్తిగా నివారించాలని సూచించారు. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం లక్ష్యాలను 100% పూర్తి చేయాలన్నారు. వచ్చే నెలలో 2వ విడత సామూహిక గృహప్రవేశాల పండుగ నిర్వహించాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తే 15% వృద్ధి సాధించడం సులభమన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 11.5% వృద్ధి సాధించామని, ఈ స్ఫూర్తిని ఇదే విధంగా కొనసాగించాలని చెప్పారు. రాష్ట్ర విభజన అనంతరం ఎదురైన అనేక సవాళ్లను అధిగమించి 3.5 ఏళ్లలో అభివృద్ధిని సాధించామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా మంత్రి లాస్ ఏంజల్స్ లో ఎన్ఆర్ఐ, టీడీపీ, ఏపీ ఎన్ఆర్టీ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మిగిలిన దక్షిణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ లో తలసరి ఆదాయం తక్కువగా ఉందని, దీన్ని పెంచేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యంగా రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు అనేక విధానాలను అందుబాటులోనికి తీసుకువచ్చామని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి అనేక రాయితీలు కల్పిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే కియా, ఇసుజు, అపోలో టైర్స్ వంటి పెద్ద సంస్థలు రాష్ట్రానికి తరలివచ్చాయని చెప్పారు. గడిచిన 3.5 ఏళ్లలో ఐటీ రంగంలో 24,000 ఉద్యోగాలు కల్పించామన్నారు. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం అభివృద్ధికి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు. ఫాక్స్కాన్, సెల్కాన్, కార్బన్, డిక్సన్ ఇప్పటికే ప్రారంభమయ్యాయని, మరికొన్ని కంపెనీలు రాష్ట్రానికి రాబోతున్నాయని తెలిపారు. 2019 నాటికి రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు లోకేష్ పేర్కొన్నారు. ఎన్ఆర్ఐలు అంతా ఒకే వేదికపైకి వచ్చి రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణం ఉందని, స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 100 కోట్ల నిధులు కేటాయించిందని మంత్రి లోకేష్ ఈ సందర్భంగా తెలిపారు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు వ్యక్తిత్వ వికాసానికి ఎంతగానో దోహదపడతాయని ఆదాయ పన్ను శాఖ కమిషనర్ షరావత్ పేర్కొన్నారు. గుంటూరులో రెవెన్యూ, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ లో ఈ రోజు ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో క్రీడలకు సముచిత స్థానం దక్కడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. Sports, yes, I have been a very avid sportsman, and I not only used to play earlier, even now if given a chance, I go and play sports which are in the field and open sports. As far as culture is concerned, let me be very frank that the cultural roots of India are more stronger, deeper and farther better in southern India. క్రీడల వలన శారీరక, మానసిక వికాసం కలుగుతుందని, తద్వారా పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కె ధనుంజయ రెడ్డి పేర్కొన్నారు. శ్రీకాకుళం రెవెన్యూ, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ 2018ని ప్రభుత్వ కళాశాల మైదానంలో ఈ రోజు ప్రారంభించి క్రీడా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్రీడలు, యోగా వంటివి దైనందిక జీవితంలో భాగం కావాలన్నారు. త్వరలో జిల్లా ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. ఆర్గనైజర్స్ అందరికీ నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అంటే మీరందరూ ఇక్కడ నిల్చుకుంటే ఏదో నేషనల్ స్పోర్ట్స్ మీట్ జరిగినట్లుగా పర్ఫెక్ట్ గా యూనిఫామ్స్, క్యాప్స్, అంటే మామూలుగా మన ప్రభుత్వ కార్యక్రమాలు ఇలాంటి స్పోర్ట్స్ మీట్ జరిగినప్పుడు ఎవరు పాటి వాళ్ళ డ్రెస్సుల్లో వస్తుంటారు. అలా కాకుండా ఒక యూనిఫామిటీ తీసుకొచ్చి స్పోర్ట్స్ మీట్ నిజంగా స్పోర్ట్స్ మీట్ లాగానే పర్ఫెక్ట్ గా జరిగే విధంగా చర్యలు తీసుకున్నందుకు మొదటగా అందరినీ ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీకాకుళంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ ప్రతి పేదవానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేపట్టినట్లు తెలిపారు.
మెజారిటీలో గెలుపొందిన శాసనసభ్యుల్ని ఈనాడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మంత్రులుగా పెట్టుకుంటారు. మరి రాష్ట్రంలో ఉండే పౌరులు ఒక రాజకీయ పార్టీకి ఓటేయడం ఎందుకో చంద్రబాబు గారే చెప్పాలని ఈ సందర్భం కోరుతున్నా. గవర్నర్ వ్యవస్థ పనిచేయదు, రాజ్యాంగ వ్యవస్థలు ఈ రాష్ట్రంలో పనిచేయవు. ఏం చేయాలి ప్రతిపక్ష నాయకుడు? మనందరం మన తరఫున మాట్లాడమని, ఈ రాష్ట్ర ప్రజల తరఫున మాట్లాడమని మన రాజ్యాంగంలో ఉండే ప్రతిపక్ష హోదాను అతనికి ఇస్తే మన తరఫున ప్రశ్నించడానికి అవకాశం లేని పరిస్థితుల్లో చివరి హస్తంగా ప్రజల మధ్యకి వెళ్ళి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో చెప్తానని ఆయన ఈనాడు పాదయాత్రను ప్రారంభం. పోలియో రహిత భారత్ నిర్మాణమే లక్ష్యంగా పల్స్ పోలియో చుక్కల మందు కార్యక్రమం కొనసాగుతోంది. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 ఏళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలంటూ ఆదివారం దేశవ్యాప్తంగా పల్స్ పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంకా పోలియో చుక్కలు వేయించుకొని చిన్నారుల కోసం ఈ రోజు ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేశారు. దేశీయ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్లు సంకేతాలు బడ్జెట్పై సానుకూల అంచనాల నేపథ్యంలో ఉత్సాహంగా ప్రారంభమైన మార్కెట్లు చాలాసేపు జోరును కొనసాగించిన చివరి గంటల్లో మదుపర్ల లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో కొద్దిపాటి లాభాలను మాత్రమే నిలబెట్టుకున్నాయి. ట్రేడింగ్ లో సెన్సెక్స్ 233 పాయింట్లు లాభపడి 36,283 పాయింట్ల వద్ద, నిఫ్టీ 61 పాయింట్ల లాభంతో 11,130 పాయింట్ల వద్ద ముగిశాయి. డాలర్తో రూపాయి మారకం విలువ ₹63.57 కొనసాగుతోంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ ముగింపు వేడుకలు. బీటింగ్ ద రీట్రీట్ లో ఆకట్టుకున్న త్రివిధ దళాల విన్యాసాలు. హాజరైన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానితో సహా పలువురు ప్రముఖులు. స్వచ్ఛ భారత్ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్న రాష్ట్రపతి. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి తొలిసారి ప్రసంగించిన రామ్నాథ్ కోవింద్. బ్యాంకింగ్ సేవలు పేదవారికి మరింత చేరువ కావాలన్న రాష్ట్రపతి. పేదలు, ఉన్నత వర్గాల మధ్య వ్యత్యాసం తగ్గాలని రామ్నాథ్ కోవింద్ ఆకాంక్ష. ఆర్థిక సర్వేను ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి. 2017-18లో 6.75% వృద్ధి రేటు నమోదవుతుందని ఆర్థిక సర్వే వెల్లడి. రాబోయే బడ్జెట్ ప్రతి ఒక్కరి ఆకాంక్షలను నెరవేరుస్తుందన్న ప్రధాని. ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదానికి విపక్షాలు సహకరించాలని మోదీ వినతి. వేరుశెనగ, మినుము రైతులకు మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోండి. నీరు ప్రగతి టెలికాన్ఫరెన్స్ లో అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.